రండి రండి, ఎంజాయ్. ఎవరు లేరు, రండి. సమీర్, వీళ్ళంతా ఎవరు? ఇది నీకు అనవసరం. నువ్వు మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నావా? ఏంట్రోయ్, ఇదేదో పాపం ఘోరం నేరం అన్నట్టు అలా ఆశ్చర్యపోతున్నావు. ఇంతకంటే ఘోరాలు ఎన్నో జరిగిపోతున్నాయరా. ఫ్రెండ్స్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అమ్మొచ్చే టైం ఏందిరా? నిన్ను ఇలా చూస్తే తట్టుకోలేదురా తాను. రానీరా, నేను కూడా చూసి తట్టుకోలేకే. మా ఫ్రెండ్స్ అందరూ
నన్ను ఇలా ఏడిపిస్తావు? నా ఫ్రెండ్స్ డోర్ మూసుకో. నా పర్మిషన్ లేకుండా నా ఫ్రెండ్స్ ఎందుకు పంపించావు? పర్మిషన్ తీసుకుని పాలించి పోషించాలా? ఎన్ని కష్టాలు వచ్చినా హాస్పిటల్ తీసుకుని చదివించాలే. పర్మిషన్ ఏదో పుట్టే వాళ్ళు రావద్దంటే పర్మిషన్ కావాలా నాకు? నా ఫ్రెండ్స్ నేను పంపుతాను. చెప్పండి చెప్పండి, నీకు తెలిసి నీకు రావాలి. నేనేదో నేను రాసుకుంటున్నాను. ఇది నా నేను చెప్పలేదు చేయాలి. ఇష్టం వచ్చిన బాయ్ ఫ్రెండ్తో ఉంటారు. నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్ మహేంద్ర వాటితో పార్కులో తిరగడం నేర్చుకుంటారు. నువ్వు మాట్లాడేది ఇంద్ర నీ అమ్మని అమ్మానికి నేను దూరంగా ఉంటున్నా. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నారు? రాత్రి ఎవరితో ఫోన్ చేసిందో నేను ఒక్కడే తప్పులు చేస్తానని అందరూ అంటున్నారు. మరి వాళ్ళ తప్పులు అందరూ తప్పులు చేస్తుంటారు. నేను తప్పులు నా ఇష్టం వచ్చినట్టు చేయాలి. డ్రగ్స్ తీసుకుని మొత్తం ఏదో మాట్లాడుతున్నాను. మనకి తెలియదమ్మా. ఒక్కసారి చెప్తామ్మా. అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ఏదో మాట్లాడుతున్నాను. మనకి తెలియదమ్మా. ప్లీజ్ అమ్మా నువ్వు మాట్లాడతావు. మాటలు ఒకసారి కలుపుతామ్మా. ఒకసారి మాట్లాడాలి. అమ్మా నువ్వు మాట్లాడాలి. ఒక్కసారి కలుపుతామ్మా. ఒక్కసారి కలుపుతామ్మా. మాట్లాడమ్మా. ఒక్కసారి కలుపుతామ్మా. మాట్లాడమ్మా. లాగి పట్టుకుని వెనక్కి. అమ్మని మాట్లాడినాను. ఏమైంది నాకు?
అమ్మ ఎక్కడ ఉంది సందీప్? ఎందుకు ఎందుకురా? ఇంకా ఏమైనా అవమానాలు మిగిలినాయా? అది కాదు సందీప్, ట్రై టు అండర్స్టాండ్. ఏమైంది రాత్రి? నాకేమైంది? ఏమవలేదు, రాక్షసుడు అయ్యావు అంతే. ఆ మధ్యలో నేనేం మాట్లాడతావో నాకు తెలియలేదురా. మత్తు ఎంత మత్తులో ఉన్న దెబ్బ తగిలితే అమ్మ అంటావురా? అలాంటి అమ్మని ఎన్ని మాట్లాడినావో తెలుసా రాత్రి నువ్వు? అసలు అసలు అమ్మ తప్పు చేయడం ఏంట్రా? నీకు ఆలోచన ఎలా వచ్చింది? అమ్మ గురించి మహి గురించి నీకు తెలీదా? అసలు అమ్మ మనల్ని ఎలా పెంచింది? ఒక్క క్షణం నీకు ఆ విషయం గుర్తు రాలేదా? పశువులా ప్రవర్తించడమేనా? తిట్టురా, తిట్టు. ఓ తల్లిని కొడుకు అనరాని మాటలో అన్నాడు. నిజంగానే పశువులా ప్రవర్తించాను రా. కొట్రా. అరే సందీప్, కొట్టడం కాదురా. కొట్రా, కొట్టు. నిన్ను చూస్తుంటే నరికేయాలనిపిస్తుంది. నువ్వన్నీ మాట్లాడిన తర్వాత అమ్మ ఏడుస్తుంటే నేను ఓదార్చడానికి వెళ్తే ఏమందో తెలుసా? సమీర్ని జాగ్రత్తగా చూసుకో, రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెట్టరా. నేను అమ్మకి ఎలాగైనా క్షమాపణ చెప్పుకోవాలి. సమీర్ ఏమిటిదంతా? నన్ను క్షమించమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఏ మాట? అసలు నేను చెప్పాలమ్మా? నన్ను క్షమించు సమీర్. ఏమిటమ్మా ఇది? ఎంత తప్పు చేసింది నన్ను నువ్వు క్షమాపణ అడగటమా? అవును సమీర్, నేను నిన్ను అడగలరా క్షమించమని. ఇంతకాలం నేను నా బిడ్డల్ని ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నానని, వాళ్ళకి కావాలో వాళ్ళు అడగకుండానే సమకూర్చి పెడుతున్నానని అనుకున్నానే కానీ మనసులో ఇంత పెద్ద అగ్నిగోళ రగులుతుందని తెలుసుకోలేకపోయానే. చెప్పను సమీర్, మీ నాన్న నా జీవితం నుంచి వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయిన నాకు గంగాధరం గారి చేయూతనిచ్చో మనిషిగా తీర్చిదిద్దితే ఎడలో ఒంటి కాలుతో నడుస్తున్న మనిషికి ఓ చిన్న నీడ దొరికినట్టు మహి స్నేహం దొరికింది. అతను నాకు మంచి స్నేహితుడే తప్ప నా మనసులో ఇంకో భావం లేనే లేదురా. అందుకే మా స్నేహాన్ని నీ ముందర గాని ప్రపంచం ముందర గాని ఎన్నడూ దాచలేదు. అసలు నీ మనసుని మా స్నేహం గాయపరుస్తుందని నేనెప్పుడు ఊహించను కూడా ఊహించలేదు. సమీర్, నువ్వు సందీప్ నా ప్రాణం రా. మీరిద్దరు నా ఊపిరి. నా నడత నిన్ను కలవర పెడుతోందంటే నీ జన్మలో చూడనురా. అసలు మాట్లాడను. నువ్వు సందీప్ కంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు. ఇద్దరు చాలు నాకు. ఇంకెవ్వరూ ఏమీ అక్కర్లేదు నాకు జీవితంలో. ప్లీజ్ ఏడవకమ్మా. నాకు నిజంగా నీ మీద మహి మీద ఎలాంటి అనుమానం లేదమ్మా. వాటి ప్రభావం వల్ల నా మనసు ఎందుకో పరిపరి విధాలుగా పోతుందమ్మా. ఆ డ్రగ్స్ నన్ను రాక్షసుని చేస్తున్నాయమ్మా. అందుకే నువ్వు వాటిని తీసుకోవద్దు. ఆ డ్రగ్స్ జోలికి పోవద్దు. నువ్వు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాను కానీ ఆ విషయం మాత్రం తీసుకోవద్దమ్మా. లేదమ్మా, నాకు అర్థమైంది. ఇప్పుడు బాగా అర్థమైందమ్మా. ఇంకెప్పుడు డ్రగ్స్ తీసుకోనమ్మా. నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నానమ్మా. ఇంకెప్పుడు డ్రగ్స్ తీసుకుని నిన్ను బాధ పెట్టనమ్మా. నన్ను నమ్మమ్మా. సమీర్,